Hi, my dear viewers. Voice of Vasu 77. This is my YouTube channel. ఉక్రెయిన్ రష్యా వారు 2 years క్రాస్ అయిపోయింది కదా. విషయం ఏంటంటే బలవంతమైన శత్రువుతోని యుద్ధానికి దిగినప్పుడు గెలవమని చెప్పి తెలుసు, అయినా యుద్ధం చేస్తే ఏమవుతుంది కదా. రాజకీయ నాయకులకు కనీస జ్ఞానం ఉండదు. ఇప్పుడు జెలెన్స్కీ యూరప్ దేశాల ఉచ్చులో పడిపోయిండు. రష్యా భౌగోళిక పరంగా చాలా పెద్ద దేశం, సైనిక పరంగా శక్తివంతమైంది, ప్రపంచంలో కూడా అత్యధికంగా వార్ హిట్స్ ఉన్నటువంటి దేశము రష్యా. ఇక్కడ సైబీరియా నుంచి యాకుత్స్క్ నుంచి అక్కడ మాస్కో వరకు 9,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద దేశం. ఒకప్పుడు ఈ దేశాలన్నీ రష్యా యుఎస్ఆర్లో కూడా భాగంగా ఉండే. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత యూరోపియన్ యూనియన్లో కూడా కలుద్దామని చెప్పేసి జెలెన్స్కీ తన స్వార్థం కోసం యూరోపియన్ యూనియన్ దేశాల ఉచ్చులో పడి, ఎందుకంటే ఉక్రెయిన్లో ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రపంచానికి సరిపడా 30% వీట్స్ ఉక్రెయిన్ నుంచి వస్తాయి. పామ్ ఆయిల్ కానివ్వండి, వీట్స్ కానివ్వండి. అదేవిధంగా ఉక్రెయిన్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు జో బైడెన్ ఉండు కదా, అమెరికా ప్రెసిడెంట్, వాళ్ళ కొడుకు, అతను ఇక్కడ యుక్రెయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇప్పుడు రష్యా ఒకవేళ ఆక్యుపై చేసుకుంటే అవన్నీ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ స్వార్థం కోసమే ఈ యుద్ధం తప్పితే పరోక్షంగా ఉక్రెయిన్ ప్రజలే ఈ యుద్ధం లోపల అత్యధికంగా నష్టపోయినారు. దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది, ఆర్థికంగా మొత్తం కుదేలైపోయింది. అయినా జెలెన్స్కీ ఇంకా యూరప్ దేశాలు అండ చూసుకొని వాళ్ళు పంపించేటువంటి ఆయుధాలు కుక్కకు బిస్కెట్లు వేసినట్లు యూరప్ దేశాలపైన వచ్చినటువంటి డబ్బులు ఆయుధాలతో చూసుకొని రష్యాతో వారు స్టిల్ ఇంకా చేస్తూనే ఉండు. కానీ గెలవడం అని చెప్పేసి జెలెన్స్కీ కూడా తెలుసు. అయినా కానీ యూరప్ దేశాలు అండ చూసుకొని యుద్ధం చేస్తున్నాడు. తద్వారా ఉక్రెయిన్ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఉక్రెయిన్ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అందమైన దేశం ఉక్రెయిన్. యూరోప్లో కలవాలి, యూరోపియన్ యూనియన్లో కలవాలని చెప్పేసి ఒక ఆశతోని రష్యాకి అగెనిస్ట్గా యుద్ధం స్టార్ట్ చేసి అన్ని విధాలుగా నష్టపోయిన ఉక్రెయిన్, సగటు ఉక్రెయిన్ యొక్క బాధ ఇది కదా. శత్రువు బలంగా ఉన్నప్పుడు శరణాగతిగా ఉండాలి, కానీ యుద్ధంలో పోరాడి యుద్ధంలో గెలవడం చెప్పేసి తెలిసి కూడా యుద్ధం చేయడం అనేది ఎంత హాస్యాస్పదం. అది యాక్చువల్గా రష్యా అంత బలమైనటువంటి దేశం కదా. ఆ దేశం రష్యా సంరక్షణలో కూడా ఉంటే వీళ్ళకి పరోక్షంగా అన్ని రకాల సపోర్టు ఉండదేమో.